హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. రండి మరొకసారి మన దేవుని మాటను ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములయ్యా. ప్రార్థన ఆలకించేవాడా, నీకు వందనములు. మనుషుల హృదయాలను ఎరిగినవాడా, నీకు వందనములు. మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవా, నీకు వందనములు. మరొకసారి మా హృదయ అవసరతలు తీరినట్లుగా, మా స్థితిని మేము గ్రహించుకున్నట్లుగా మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? ఒక్కసారి అందరం ఆమేన్ చెప్తే మనం అందరం ప్రార్థన చేసినట్టుగా ప్రభు అంగీకరిస్తాడు. ఎలా ఉన్నారు? మనకి దేవుడు నోరిచ్చాడు. మన ఒక్కరమే మాటల ద్వారా మన హృదయాలను, మానవులు మాత్రమే మన హృదయాలను పంచుకోగలం. హావభావాలతో, మన యొక్క పదజాలాలతో మన హృదయమును పంచుకోవడానికి, మన జ్ఞానాన్ని పంచటానికి, మన అనుభవాలను పంచుకోవడానికి, ప్రేమను పంచటానికి, సమాధానం కలుగు చేయడానికి, మేలు కలుగు చేయటానికి దేవుడు మనకు మాటలు ఇచ్చాడు. మరి మీ మాటలు దేని కొరకు వాడుతున్నారు? నాలుక బహు చిన్న అవయమైనప్పటికీ అది బహుగా అదిరిపడును. ఇంత కొంచెం నిప్పు ఎంత గొప్ప అరణ్యాన్ని తగలబెట్టినట్టుగా మన మాటలు ఎంతో కీడు చేస్తాయి, ఎంతో వేదన కలుగు చేస్తాయి, లేక ఆదరణను కలుగు చేస్తాయి. సో ద వే వి యూజ్ అవర్ టంగ్, మన నోటిని, మన నాలుకను ఎలా ఉపయోగిస్తామో దానిని బట్టి అక్కడ మేలైన కలుగుతుంది, కీడైన కలుగుతుంది. దేవుని బిడ్డలమైన తర్వాత మన నాలుక పరిశుద్ధపరచబడాలి. మన నాలుక మన అదుపులో ఉండాలి. భక్తిహీనులు నా ముందు ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం పెట్టుకున్నాను అన్నాడు భక్తుడు. చిక్కం అంటే మూతి, అసలు నోరు తెరవకుండా గాడిదలకు చిక్కం పెడతారు, గుర్రాలకి. అంటే అది నోరే తెరవటం కుదరదు. నోరే తెరవటం లేదు. నేను భక్తిహీనులు ఉన్నప్పుడు ఏ మాట చెప్పినా గొడవే, ఏ మాట చెప్పినా అర్థం కాదు. కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను, వారితో మాట కలపటం లేదు. అదే సమయంలో యాకోబు పత్రిక 1:26 ఎవడైనా తన భక్తి కలిగిన వాడిని చెప్పుకొని తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే అతడి భక్తి వ్యర్థము. మన భక్తి అంతా పాడైపోయేది మన నోటితోటే. నోటికి కళ్ళెం కావాలి. కళ్ళెం అంటే గుర్రానికి కళ్ళెం కడతారు. చూసారా మీరు ఎప్పుడన్నా? ఆ యొక్క గుర్రం నోట్లో నుంచి కళ్ళెం ఉంటుంది. దాన్ని ఆ రౌతు పట్టుకొని నడిపిస్తున్నప్పుడు నేను ఒకసారి గుర్రం ఎక్కాను, నేర్చుకున్నాను. ఈ పక్క లాగితే ఈ పక్క తిరుగుద్ది, ఆ పక్క లాగితే ఆ పక్క తిరుగుద్ది. దాన్ని గట్టిగా లాగితే స్పీడ్గా పరిగెడుద్ది, లూజ్గా వదిలిపెడితే మెల్లగా పరిగెడుద్ది. ఇంకా వేగంగా అంటే ఒక కొరడ తీసుకొని దబ్బేస్తే వేగంగా వెళ్తుంది. దానికి కొన్ని సింబల్స్ ఉన్నాయి. సో దాని నోరు, దాని యొక్క పరుగు ఈ యొక్క రౌతు యొక్క దాన్ని సవారీ చేసేవాడి చేతిలో ఉందన్నమాట. దానికి కంట్రోల్ ఉంటుంది. ఆ గుర్రాన్ని విచ్చలవిడిగా వదిలేయకుండా దాన్ని కంట్రోల్ చేస్తాడు. అలాగే మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. అది దేవుని కృప వల్లనే. నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారంగా చేసుకో అన్నాడు భక్తుడైన దావీదు. నా నాలుకను సాధుపరచు ప్రభువా. ఏ మనుషుడు నాలుకను సాధు చేసుకోలేడు తనంతట తాను. మన నాలుకకు ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు మన నాలుకలో నుండి ప్రేమ కలిగిన, ఆదరణ కలిగిన మాటలు వస్తాయి. అంతేకాదు మన నాలుకను కంట్రోల్లో ఉంటాం. ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నాం అని మనల్ని మనం పరిశీలించుకొని మాట్లాడాలి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అనే సామెత ఉంది. మీరు ఒకసారి మాట్లాడటానికి బదులు 2 సార్లు ఆలోచించండి. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. అనాలోచనగా మాట్లాడే మాటల్లో, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కొంతమంది నోరు ఎప్పుడు చూసినా లబడబడ మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఆ నాలుకను అలాంటి విస్తారమైన మాటల్లో మనకు తెలియకుండానే ఎగ్జాజరేషన్స్, గర్వించటము, గొప్పలు చెప్పుకోవటము, డంబాలు చెప్పుకోవటము, లేకపోతే ఇతరుల మీద చెడుగు చెప్పుకోవటం, ఇతరులను విమర్శించటం, ఇతరులను కించపరచటం, ఇలాంటివన్నీ కూడా నోరు జారిపోతాం.
కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేరు అన్నారు కదండి. కాబట్టి నోట్లో నుంచి వచ్చేసిన మాటను మళ్ళీ నీసి నోట్లో పెట్టుకోవడం కుదరదు. సారీ చెప్పినా కూడా ఈసారి చూడండి, కొంతమంది సారీ అన్నా కూడా సారీ అంటే పోద్దా అంటే క్షమించంటే పోద్ది, క్షమించరుగా. ఆ క్షమించండి నేను తప్పుగా మాట్లాడాను అన్నా కూడా ఆ మాట పట్టుకొని ఇంకా సతాయించే తరంలో ఉన్నామండి మనం ఎప్పుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాటలు. మాలాంటి పాస్టర్ల మాటలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేము పబ్లిక్లో ఉన్నాం, మేము సోషల్ మీడియాలో ఉన్నాం. మరి ఎంతోమంది జనం పబ్లిక్ వింటారు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, రకరకాల వ్యక్తులు రకరకాల స్థితిగతుల్లో ఉన్న వారికి అవి ప్రబలమవుతున్నాయి. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకే బోధకులైన మాకు కఠినమైన తీర్పు ఉంటుందంట. అందుకని ఆలోచించి ప్రార్థించి మాట్లాడాలి. అనవసరమైన వ్యాఖ్యానాలు చేయటం, అనవసరమైన మాటలు మాట్లాడటం మనకి ఎంత మాత్రం తగదండి. మన మాటలు ఎంత కొద్దిగా ఉంటే మనం అంతగా పరిశుద్ధంగా ఉండగలుగుతాం, లేక నిర్దోషులుగా ఉండగలుగుతాం. మన మాటలు తక్కువ మాటలు మాట్లాడితే మన మాటలకు మర్యాద ఉంటుంది. ఊరికే చెప్పి మాట్లాడేవారు మాటలంటే విలువ ఉంటుంది చూడండి. కాబట్టి మన మాటలు దేవుని మాటలుగా ఉండాలి. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండా దేవుని వాక్యం అంటే మీరు మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారంగా ఉంటుంది, వాక్య సత్యాలతో ఉంటుంది. ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా మీరు ఒక పాస్టర్ గారిని గమనించవచ్చు. రిఫరెన్స్ చదివినప్పుడు మాత్రమే వాక్యం చెప్పి మళ్ళా వాక్య సంబంధమైన వాక్యాలను వల్లించకపోతే, చెప్పకపోతే ఆయన ఆ బైబిల్లో మాట మాత్రమే చెప్తున్నాం కానీ ఆయన మనసులో వాక్యం లేదన్నమాట. ప్రతి మాటలో మీరు గమనించండి, నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. వాక్యం అంతా నా హృదయంలో ఉంది కాబట్టి రిఫరెన్స్ నేను ఒక వాక్యమే చదివినా నా దేవుని వాక్యం ఒక వర్తమానం ముగించేలోగా అందులో కనీసం ఒక 30, 40, 50 బైబిల్ వాక్యాలను వాడికలో మామూలుగా మాటల్లో దాని సత్యాన్ని చెప్పేస్తూ ఉంటాను. ఎందుకంటే వాక్యంతో నా హృదయం నింపుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధితో మనం వాక్యమును ప్రార్థనలు చేసేవారమైతే మన మాటలు యుక్తమైనవిగా ఉంటాయి. దేవుడు మన మాటలు వినాలి అని ఆశ కలిగి ఉన్నాడండి. మన బిడ్డలు స్వరం మనం వినాలని ఎలా ఆశపడతామో మన పరలోకపు తండ్రి ఆయన బిడ్డలు మాట్లాడుకునే మాటలు వినాలి అని ఆశపడుతుంటాడు. ఒక 2 రిఫరెన్స్లు మీకు ఇవాళ చూపిస్తున్నాను చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో, చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొడుచున్నారు. చెవియొగ్గి నేను వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ప్రయోజనం లేని మాటలండి, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, చెడ్డ మాటలు, బూతు మాటలు, పనికి మాలిన మాటలు. నో ప్రయోజనమే లేదు. వినువారికి మేలు కలగని మాటలు, వినువారికి మేలు కలగని మాటలు మాట్లాడుతున్నారు పౌలు. వినువారికి ప్రయోజనకరంగా లేని మాటలు ఎందుకు మాట్లాడతాం? నీ మాటల వలన అవతల వారి హృదయం చెదిరిపోతే, అతని వారి హృదయం బాధపడితే, అతని వారి హృదయంలో ఉన్న విశ్వాసం కాస్త పోద్దనుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి. ఆ రోజు జకరయ్య దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీకు వృద్ధాప్యంలో బిడ్డ కలుగుతాడంటే నమ్మలేదు. నేను నీ గర్భ ఫలం ఇస్తున్నాను, యోహాను నీకు పుడతాడు, అతడు గొప్పవాడై ఉంటాడంటే నమ్మలేదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీకు బిడ్డ కలిగే వరకు నీవు మోగవాడిగా ఉంటావు, నువ్వు మాట్లాడవు. లేకపోతే అందరికీ వచ్చి దేవుడు చెప్పిన మాటను నమ్మకుండా చెప్తే అవిశ్వాసంతో చెబుతాడు. కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఏం పేరు పెడదామంటే అప్పుడు యోహాను అని రాసినప్పుడు అతను నోరు కూడా వచ్చింది. నిజంగా నీ నాలుకను నీ అంగిటికి అంటుకునేటట్టు చేస్తాను. నేను దాన్ని రిలీజ్ చేసి నువ్వు మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను దాన్ని
విడుదల చేస్తాను, లేనప్పుడు నేను అంటించేస్తాను అన్నాడు ఆనాటి ప్రవక్తలతో. ప్రవక్తలు ప్రవచనాలు చెప్తున్నామని నోటుకొచ్చిన ఎన్నో చెప్పుకుంటూ కూర్చోవటం కాదు కదండి. దేవుడి దగ్గర నుంచి బహు అరుదుగా దేవుని మాటలు వస్తాయి. ప్రతిదానికి దేవుడు నాతో చెప్పాడు అనేది అలవాటు అయిపోయింది. నువ్వు అనుకున్నవన్నీ దేవుడు నీతో చెప్పాడు అనుకుంటే ఎలా? దేవుడు నీతో చెప్తే ఆ విషయాన్ని మరొకరికి కూడా చెప్తారు. దేవుడు నీతో చెప్తే అది వాక్యానుసారంగా ఉంటుంది, అది వాక్యంతో నిరూపించబడుతుంది. దేవుడు నీతో చెప్పినప్పుడు ఆ చెప్పింది వెంటనే నువ్వు ప్రబలంబ చేయమని కూడా చెప్పలేదు ఆయన. ఆ చెప్పింది నెరవేరే వరకు నువ్వు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కాబట్టి మన మాటలు పనికి మాలిన మాటలుగా ఉండకూడదు. నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపడువాడు ఒకడునూ లేకపోయాను. ఇద్దరు మాట్లాడుకుంటుంటే నీ తప్పిది అంటారే కానీ నా తప్పిది అని ఒప్పుకోరే, నాది కూడా తప్పు ఉందని కనీసం చెప్పరే. అందుకే కదా ఆ వాదనలు, జగడాలు, భేదాలు, విభేదాలు, అపవాదికి స్థలం దొరుకుతుంది. నువ్వు నీ సంగతి నువ్వు ఆలోచించుకో, నీ సంగతి నువ్వు మాట్లాడుకో. ఊరోళ్ళ సంగతులన్నీ ఎందుకు? నువ్వు బైబిల్ చదివావా? నిన్ను అడిగే ముందు నేను బైబిల్ చదివాను లేదా అని పరిశీలించుకో. నేను చదివాను, నువ్వు చదివావా అని చెప్పు. నేను చూడు ఇలా ఉన్నాను, దేవునికి ఎంత ఇచ్చాను, నువ్వు ఇచ్చావా అని అడుగు. అంతేగాని మనం ఇతరులను తప్పులు మోపుతున్నాం, మన సంగతి మాట్లాడకుండా ఉంటున్నాం. అది చాలా వేదన కలుగుతుంది. ఇదిగో దేవుని మాటలు వింటున్న మనం, దేవుని నామంలో కూడి వచ్చిన మనం, ప్రతి మండే మనకు జూమ్ ఉందండి. జూమ్లోకి మీలో అనేకులు కనెక్ట్ అవుతున్నారు. జూమ్లో అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకునే మాటలు మనమే కాదు, అక్కడ ఉన్న వ్యూయర్స్ మాత్రమే కాదు, ఆ మాటలు దేవుడు కూడా వింటున్నాడు. కాబట్టి మన మాటలు క్లుప్తంగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. వాటి వలన దేవుని నామానికి ఘనత రావాలి. అవును, భక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు, విశ్వాసులు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు నా ప్రియ బిడ్డలు ఏం మాట్లాడుతున్నారో అని వింటాడట. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా, ఎవరు వీళ్ళు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. దేవుని భయం కలిగిన వారి మాటలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉంటాయి, దేవుడిని మహిమపరిచేవిగా ఉంటాయి, దేవుడిని ఘనపరిచేవిగా ఉంటాయి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలుగా ఉంటాయి, దేవుడు చేసిన మేలును తలంచి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఉంటాయండి. మనం దేవుని మహిమపరిచే మాటలు మాట్లాడాలి. మరియు యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన నామము స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమున ఉంచబడింది. ఆయన మనం మాట్లాడుకునే ఆ ఘనతను తెచ్చే ఆ సాక్ష్యాలను, ఆ వాక్యాలను, ఆ యొక్క అనుభవాలను మనం పంచుకుంటున్నప్పుడు, దేవునికి మహిమ తెస్తున్నప్పుడు అవి ఆయనకి ఎంత ప్రీతికరంగా ఉన్నాయంటే వెంటనే వాటిని నోట్ చేసుకుంటాడు. దానికి ఒక పుస్తకం పెట్టాడట. దట్ విల్ బి రికార్డెడ్. అవన్నీ కూడా రాసి ఉంటాడు. తీర్పు దినాన నీవు ఏం మాట్లాడేవో, మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పవలసి ఉందండి. నువ్వు పనికిమాలిన మాటలు ఎన్ని మాట్లాడావు, దేవునికి మహిమ తెచ్చే మాటలు ఎన్ని మాట్లాడావని తీర్పు దినాన నీ మాటలకు నువ్వు లెక్క చెప్పాలన్న సంగతి గుర్తుపెట్టుకుందాం. దేవునిని మహిమపరిచే మాటలు మాట్లాడుకుందాం. మందిరాలకు వెళ్ళినప్పుడు కూడా, మందిరాల్లో కూడా లోకవార్తలే చెప్పుకోవటం, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కూడా దేవునిని మహిమపరచకుండా మన గొప్పలు చెప్పుకోవటం అనేది ఈ రోజున భయంకరమైన పరిస్థితిగా ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా దేవుడిని మహిమపరుద్దాం. నేను తగ్గవలసింది, ఆయన హెచ్చవలసింది అన్న రీతిగా ఆయన నామానికి మహిమ కలిగే మాటలు మాట్లాడుకుందాం. పనికి మాటలు మాట్లాడకుండా, మనం మాటలు ఆడకుండా మన నోటికి చిక్కం పెట్టుకుందాం, అలాగే కళ్ళెం పెట్టుకుందాం, మన భక్తిని కాపాడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ దినమంతా మా నోటిని మా అదుపులో ఉంచుకున్నటకు, మేము తిరుగు స్థలములలో, మేము వెళ్ళు స్థలములలో, మేము మాట్లాడు జనుల మధ్య మా మాటలు నీవు వింటున్నావన్న గ్రహింపుతో
నోరు తెరవటానికి ప్రయోజనకరమైన మాటలే కానీ అవిశ్వాసం మాటలు, అయోగ్యమైన మాటలు మా నోట రాకుండాట్లుగా నీ వాక్యముతో మా హృదయమును నింపుకొనుటకు, దినమంతా నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేమే ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తారు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయకాల